ప్లీజ్. థ్యాంక్ యూ చైర్మన్ సార్. సార్, గౌరవ సభ్యులు నీలకంఠి సత్యం గారు స్థానికంగా ఉద్యోగాలకు సంబంధించి ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. వాటికి సంబంధించి స్థానికంగా అక్కడున్న మరి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కలిగిస్తే బాగుంటుందని చెప్పారు. రెండోది, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఉపాధి పెంచే అంశాల విషయంలో ప్రత్యేకంగా వారు ప్రస్తావన చేయడం జరిగింది అధ్యక్ష. సరే, గౌరవనీయులు అంజిరెడ్డి గారు కూడా మరి స్థానికంగా లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా పెంపొందించాలని 2-3 సలహా సూచనలు కూడా వారు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. మరి నేను ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష, స్థానికంగా ఉద్యోగ సంకల్పన చేయాలనే ఒక ప్రత్యేకమైన ఆలోచనతోనే మనం ఆలోచన చేస్తే స్థానికంగా టెక్నికల్గా ఈరోజు ప్రపంచంలో ఉన్న నైపుణ్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఈరోజు ఐటీఐసి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటిని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా ఏర్పాటు చేసుకొని స్థానికంగా అక్కడ చదువుకున్న వారికి ఆ పరిశ్రమలకు అనుగుణంగా ఏ విధమైన నైపుణ్యం అవసరమో ఆ నైపుణ్యాన్ని ట్రైనింగ్స్ ద్వారా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అంజిరెడ్డి గారు చెప్పిన అంశం ఇదే. నేను వారికి సార్, మనందరికీ కూడా తెలుసు, ఈరోజు ఎవ్వరు ప్రైవేటు ఫ్యాక్టరీస్ పెట్టినా కంపెనీస్ పెట్టినా నైపుణ్యం ఉంటేనే, వారికి కావాల్సిన నైపుణ్యం ఉంటేనే వారికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. సో ఆ విధమైన నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నంలో ఈరోజు ఐటీఐస్ని, రేపు పొద్దుగాల గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ని, అదేవిధంగా బ్యాంకింగ్, ఫినాన్షియల్, ఇన్సూరెన్స్ సెక్టర్స్లో కూడా స్కిల్ని తీసుకొచ్చే ఒక ప్రయత్నంతో పాటు ఈరోజు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ప్రధానమైన అంశం ఇక్కడే. నైపుణ్యాన్ని ఇక్కడే పెంచాలి. రాష్ట్రానికి సంబంధించిన యువకులకు, పరిశ్రమలకు అనుగుణంగా వారు ఏ విధంగానైతే నైపుణ్యం కోరుతా ఉన్నారో ఆ విధమైన నైపుణ్యాన్ని పెంపొందించడానికే ఈరోజు హబ్ మోడల్, అంటే ఇక్కడ మేము స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసాం. అతి త్వరలో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా, అంటే 33 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాలో కూడా హబ్ అండ్ స్పోక్ మోడల్గా ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఉప కేంద్రాలను మనం ఏర్పాటు చేసుకొని నైపుణ్యాన్ని పెంచి పరిశ్రమలకు అవసరం ఉన్న నైపుణ్యానికి అందించి చేసినప్పుడే వారి పరిశ్రమలకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కలుగుతుంది. ఆ విధమైన కార్యాచరణ తీసుకున్నాం అధ్యక్ష. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మరి ప్రస్తావన తీసుకొచ్చారు అధ్యక్ష. వాటి విషయంలో కూడా వారికి కావాల్సిన అక్కడ నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమంతో పాటు మరి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రేపు మనం ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047లో ప్యూర్ రేర్ అనే ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో రూరల్ రీజనల్ ఎకానమీకి సంబంధించి ఈరోజు కోల్డ్ స్టోరేజెస్ కానీ, వేర్ హౌజెస్కి సంబంధించే కానీ, వ్యవసాయ అనుబంధిత రంగం, డైరీ కానీ, ఫిషరీస్ సంబంధించి కానీ, హార్టికల్చర్ సంబంధించి కానీ మరి ఏ విధంగా ప్రోత్సాహం చేయాలని ఒక కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష. దానివల్ల ఉపాధి పెంచే అవకాశం, అక్కడ కనెక్టివిటీ, ఈరోజు మనము అక్కడ ఉత్పత్తి చేస్తే ఉత్పత్తికి సంబంధించి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏ విధంగా ఇవ్వాలనే ఆలోచన దృక్పథంతో పోతా ఉన్నాం అధ్యక్ష. మరి ఆ విషయంలో తప్పకుండా మీరు ఇచ్చిన సూచనల మేరకు తప్పకుండా ఆ విధమైన ప్రయత్నం చేస్తాం. మరి పెద్దలు అంజిరెడ్డి గారు చెప్పారు, నోపాన్ సంస్థ దాదాపు 12 సంవత్సరాల నుంచి 12-13 సంవత్సరాల నుంచి అక్కడ పరిశ్రమ నడపటం లేదు అధ్యక్ష. ఆ నడపటం లేని పరిశ్రమకు సంబంధించి అట్లాంటి అనేక పరిశ్రమలు ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉండి వారు ఆల్రెడీ ల్యాండ్ కొన్నారు, ఇండస్ట్రీ నుంచి ల్యాండ్ కొన్న తర్వాత వారు పరిశ్రమలు నడపటం లేదు. నడపటం లేక వలన ఉపాధి లేదు. వారు కూడా ఆ ల్యాండ్ని వేరే పరిశ్రమ పెట్టలేరు, పెట్టదలుచుకోలేదు. ఆ విధంగా అన్ప్రొడక్టివ్గా ఓ రిసోర్స్ తయారై ఉంది. ఆ క్రమంలో దట్ ఈస్ ద బేస్ గ్రౌండ్ ఫర్ ద హిల్ట్ పాలసీ. ఆ కార్యాచరణ తీసుకునే నోపాన్కు సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన అంశం విషయంలో కూడా ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేసి దాన్ని సరైన విధానంలో ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా మీరు చెప్పారు ఇప్పటి వరకు అధ్యక్ష, అంటే రాష్ట్రం ఏర్పడటం గురించి కానీ అంతఃపూర్వకం కానీ మనకున్న పాలసీ విధానం ఏందన్నది అధ్యక్ష, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇంతపూర్వకం ఐడిసి తరఫున
మనం భూములకు సంబంధించి భూములు కొనుగోలు చేసి తదుపరి పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో మరి భూములు కేటాయింపు చేసి వారికి సేల్ అగ్రిమెంట్ చేస్తాం అధ్యక్ష. పూర్తి స్థాయిలో వారికి సేల్ అగ్రిమెంట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఈరోజు మేమేం చేసాం అధ్యక్ష, మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి సూక్ష్మ మధ్యతర పరిశ్రమలకు, చిన్న పరిశ్రమలకు సంబంధించి ప్రోత్సాహం ఇవ్వాలని మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చారు అధ్యక్ష. ఫస్ట్ టైం ఈ ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా వారికి ఉన్న ఏదైతే డబ్బులు ఏవైతే ఉన్నాయో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని వారికి ఉన్న ఇన్నోవేషన్ని పూర్తి స్థాయిలో భూమి కొనుగోలు చేయడానికే ఆ డబ్బంతా ఉపయోగపడతా ఉండే. దాని తదుపరి దాన్ని పెంపొందించడానికి డబ్బులు లేకపోతూ ఉండే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పాలసీ నిర్ణయానికి ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలని ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్ క్రియేట్ చేస్తూ ఉన్న అధ్యక్ష. మీరు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీలకు కానీ ఈరోజు మంచి ఉత్పత్తి చేయాల్సిన నైపుణ్యం ఉన్న మరి చాలామంది యువకులకు ప్రోత్సాహం చేయాలని లీజ్ మోడల్ ఫ్లాటెడ్ కాంప్లెక్సెస్ తీసుకొస్తా ఉన్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు మేము పోతా ఉన్నాం అధ్యక్ష. మరి ప్రతి నియోజకవర్గానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేస్తూ ఉన్నప్పుడు ఒక డ్రీమ్, ఒక ఆలోచన, ఒక విజన్, కోటీశ్వరులను చేయాలంటే మీరు చాలామంది కూడా ఏ విధంగా కోటీశ్వరులను చేస్తారు. సో ఒక పునాది వేస్తూ ఉన్నాం. ఏ విధంగా పునాది వేస్తున్నాం అధ్యక్ష? ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి దాంట్లో 1/4 మహిళలకు సంబంధించి చిన్న పెద్ద మరి సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వాటిని కూడా ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం అధ్యక్ష. దాంట్లో కూడా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ కూడా ఆన్ లీజ్ బేసిస్ ఇచ్చే పాలసీ నిర్ణయం తీసుకొని ఈరోజు 2024లో తీసుకున్న ఈ పాలసీనికి అనుగుణంగానే ముందుకెళ్తే అందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఆలోచన దృక్పథంతో పోతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా షబీపూర్ రాజు గారు గౌరవ సభ్యులు మరి మెడ్చల్, కుతుబుల్లాపూర్, డుండిగల్ సంబంధించిన ప్రాంతాల్లో భూసేకరణ చేస్తూ ఉన్నారా, చేసే వారికి నష్టపరిహారం ఇస్తూ ఉన్నారా అని అడగటం జరిగింది అధ్యక్ష. ఈరోజు క్వశ్చన్కు సంబంధించిన అంశం విషయంలో నేను వారికి తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడైతే భూసేకరణ చేస్తారో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తరఫున తప్పకుండా భూసేకరణ సంబంధించి ప్రభుత్వ భూములైతే నేరుగా ప్రభుత్వం తీసుకునే అధికారం ఉంటుంది. వేరే ఇతరులకు సంబంధించి వారి ప్రైవేట్ భూములు ఉంటే తప్పకుండా భూసేకరణ మరి పద్ధతులు పాటించి తప్పకుండా భూసేకరణకు సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని చేస్తాం. మరి ఇప్పుడు మరి వారు అడిగింది మెడ్చల్, కుతుబుల్లాపూర్, డుండిగల్కి సంబంధించిన సమాచారాన్ని కూడా మేము సేకరించి, ఎందుకంటే క్వశ్చన్కి సంబంధించిన, ఎందుకంటే ఇక్కడ ఉన్న మా ఇండస్ట్రియల్ కమిషనర్ ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అధికారులు ఇక్కడ సడన్గా మీరు ప్రశ్న ఫోన్ చేశారు. బోరంపేటకు సంబంధించి 166 సర్వే నెంబర్కి సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా మేము పరిశీలన చేస్తాం, ఎంక్వైరీ చేస్తాం. ఎందుకంటే నాకు గుర్తుంది అధ్యక్ష, ఆ రోజు వారు ప్రస్తావన చేసినప్పుడు మేము వెంటనే అధికారులను పంపించాం. అక్కడ పంపించి ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్ ఇవ్వమన్నాం. దాని తదుపరి కూడా ఇంకా నడుస్తుందని చెప్పారు. తప్పకుండా దాన్ని వెంటనే విచారణ జరిపిస్తాం అధ్యక్ష. అదేవిధంగా హిల్ట్ పాలసీలకు సంబంధించి ఈరోజు గైడ్ లైన్స్ ఫిక్స్ అయిన తర్వాత దానికి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న కార్మిక సోదరుల గురించి మీరు ప్రస్తావన చేశారు. ఆ కార్మిక కుటుంబాలకు సంబంధించి ఎవరైతే మరి ఈ గైడ్ లైన్స్, మేము పాలసీ విధానంలో గైడ్ లైన్స్ ఫిక్స్ చేస్తూ ఉన్నాం, ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా, ఎంతమంది కార్మిక సోదరులు ఉన్నారో వారి చుట్టుపక్కలే ఉంటారు, వారికి దూరం పోతే ఏమవుతుంది, ఇవన్నీ అంశాలు కూడా ఆ కార్మిక సంఘాలతోని అదేవిధంగా ఆ యాజమాన్యంతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. యాజమాన్యాన్ని కూడా వారు ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేసే వాలంటరీగా పెట్టే ఒక కార్యాచరణ తీసుకున్నప్పుడు వారు షిఫ్ట్ చేస్తున్నప్పుడు కార్మికులకు సంబంధించి వారి ఉద్యోగ భద్రత